అండ్ మనం ఈరోజైతే వామాకు రసం చేసుకోబోతున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను మా తొట్టిలో ఉన్నటువంటి వామాకును కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మంచివి ఒక 20 కట్ చేశాను అనమాట. నెక్స్ట్ అందులోకి మసాలా కావాలి కదా, వాటికి రసం కాబట్టి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. అలాగే మనము కారం పొడి వేయము, మిరియాలు వాడతామన్నమాట. సో మిరియాలు కూడా మనకు సరిపడినంత. ఇది జీరా పౌడరు, కొద్దిగా ధనియాల పౌడరు, లేదు అంటే ధనియాలు జీలకర్రను అప్పుడప్పుడైనా వేయించుకొని ఇలా దంచుకోవచ్చు. నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. సో వీటన్నింటిని మెత్తగా బాగా దంచుకోవాలన్నమాట. ఇదే మనకు మెయిన్ ఇంగ్రీడియంటు. సో మనం మిరియాల రసం చేసుకుంటాం కదండి, సేమ్ అవే ఇంగ్రీడియంట్సే, కాకపోతే ఇందులో వామాకును యూజ్ చేస్తామన్నమాట. ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా చిన్న రోట్లో వేసి దంచుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని కూడా పీచు లేకుండా నీట్గా అంతా తీసేసి వాటర్ను పెట్టుకోవాలి. సో ఇలా చింతపండును అంతా తీసి పెట్టుకున్నాను కదా. నేను ఇప్పుడు ఒక 20 వామాకు తీసుకున్నాను అనమాట. బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా వామాకు స్మూత్గా ఉంటుంది. సో అలా అంటే పెలుసుగా ఉంటుంది కదా, కట్ చేసుకొని ఇలా పీసులు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము ఒక కడాయి తీసుకొని కడాయిలో 1 స్పూన్నర ఆయిల్ వేసేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక 10 నుంచి 15 మెంతులను వేసుకోవాలి, ఆవాలను వేసుకోవాలి, తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకును, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మంచి సువాసన వస్తుంది మెంతులు వేగేటప్పుడు. తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు, తర్వాత వెల్లుల్లి అన్నీ వేసి చేసాం కదా, ఆ మిశ్రమం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేస్తే ఆ అరోమా అనేది బాగా వస్తుందన్నమాట. జలుబు, దగ్గు ఇట్టే మటుమాయం అవుతుందండి. ఈ వర్షాకాలంలో ఈ వామాకువి రసం చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనం తీసుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని సాల్ట్, పసుపును యాడ్ చేశాను. వీటన్నింటిని ఒక్కసారి కలుపుకొని ఆ పులుపుకు తగినట్టుగా వాటర్ వేసాము. సో ఇది మరగనివ్వాలన్నమాట. బాగా మరగాలి. ఇలా మరిగి ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వామాకు ఉంది కదండి, అవి వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి బాగా. ఎందుకంటే వామాకులో ఉండే ఫ్లేవరు అంతా మనకు రసంలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఉడికించి ఇట్లా కలుపుకొని ఒక్కసారి చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే సరిపోయిందండి, ఎక్సెస్ అవసరం లేదు. ఫైనల్గా బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. అది యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది డబల్ అవుతుంది. చాలా బాగుంటుంది. పిల్లలతో సహా అందరూ ఈజీగా తాగేస్తారనమాట. రైస్లో బాగుంటుంది, మామూలుగా అయినా కప్లో వేసేసుకొని తాగొచ్చు. సో ఇప్పుడు మన వామాకు రసం తయారైపోయిందనమాట. నేను మొత్తం వడగట్టానండి, అది మిస్ అయింది క్లిప్పు, సారీ. సో మీకు ఈ వామాకు రసం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.